ఏం రాసిరా అంటే ఇందులో కోట్లట భూ కుంభకోణం అట. 1600 కోట్లు వచ్చేసి బొగ్గు మాయమట. సీఎం అత్యంత సన్నిహితుడి ప్రమేయం ఉందంట. 180 ఎకరాల భూమిని కాజేసిరట. మంత్రుల కుటుంబ సభ్యుల పేరు మీద భూములున్నట. హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిరట. ప్రభుత్వ భూమి అంటూ హైకోర్టులో ఆర్డీఓ అఫిడవిట్ ఇచ్చినట. నిషేధిత జాబితాలో పెట్టాలని ఎంఆర్ఓకు ఆదేశించినట. ఆర్డీఓ ఆర్డర్ వచ్చిన 4 రోజుల తర్వాత ప్రైవేటు వ్యక్తులని తహసీల్దార్ అఫిడవిట్ ఇచ్చింది. కలెక్టర్కు తెలియకుండా ఇదంతా జరిగిందా? ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుంటే తహసీల్దార్కు అంత ధైర్యం ఎక్కడిది? ఎంఆర్ఓను కాపాడుతుంది ఆధారాలు బయట పెట్టిన హరీష్ రావు గారు. చుట్టిన హరీష్ రావు గారు ఇంత డాక్యుమెంట్ పట్టుకొచ్చింది. అట్లా మంచిగా కాగితాలు చూపించుకుంటా, సో ఇది ఈయన కబ్జా చేసిండు, ఇది ఈయన కబ్జా చేసిండు, ఇట్లా కబ్జా చేస్తారు, అట్లా కబ్జా చేస్తారు అని హరీష్ రావు గారు ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడిండు. అందులో ఈ బొగ్గు మరియు భూ కుంభకోణం గురించి ఇప్పుడు మనందరికి తెలిసిందే. ఒక తహసీల్దార్ లెవెల్ అధికారి అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారి ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండదండలు లేకుండా అంత యథేచ్ఛగా భూములు మారుస్తాడా? 180 ఎకరాలు, 1 ఎకరం కాదు, 180 ఎకరాలు. ఇక పెద్ద విషయం చెప్పాలంటే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందరూ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అన్నదమ్ములు కానీ అందరూ ఆల్రెడీ ఈ ఎంఆర్ఓలను, ఈ రెవెన్యూ ఆఫీసర్లను మేనేజ్ చేసి వేల కోట్ల విలువ చేసే భూములు కబ్జా చేస్తారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి బయటపడుతూనే వస్తున్నది.